నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. చాలు భయ్య, చెప్పుకుంటా బాయ్. నాకు అర్థం కాలేదు సార్. హలో అండి, నేను ఇప్పుడే బార్బరిక్ సినిమాకి వెళ్ళాను. థియేటర్లో 10 మంది ఉన్నారు. భయ్యా, ఈ వీడియో చూశాక నాకు అనిపించింది ఏంటంటే, చెత్త సినిమా తీయాలని ఎవరు అనుకోరు. ఒక డైరెక్టర్కి తెలుసు తను చేసిన సినిమా బాగుందా లేదా అన్నది. తన సిచ్యువేషన్లో ఉంటే ఎవరైనా ఇలా బాధపడతారు. ఒక సినిమా తీయడం అంటే ఆశమాజీ కాదు భయ్యా. ఈ సినిమా రిలీజ్ అయింది August 29th. సినిమా టైటిల్ అయితే కొంచెం క్యాచీగానే ఉంది భయ్య. శ్రీ బాణదారి బార్బరిక్. పోస్టర్ కూడా కొంచెం ఏదో ఉంది అనేలాగా ఉంది. కథ విషయానికి వస్తే మొత్తం శ్యామ్ కథు సత్యరాజ్ పేరు మోసిన మానసిక వైద్యం చేసేవాడు. కొడుకు చనిపోవడంతో మనవరాలు నిధి అంటే మేఘనని అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. ఓ రోజు స్కూల్కి వెళ్ళిన పాప కనిపించకుండా పోతుంది. దీంతో శ్యామ్ పోలీస్ దగ్గరికి వెళ్ళి వెళ్తాడు. వాళ్ళు మిస్సింగ్ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు భయ్య. సో ఆ తర్వాత ఏమైంది, శ్యామ్ మనవరాలు కనబడడానికి కారణమరు. దీనికి ఆ ఊర్లో ఉన్న రామ్ అంటే వశిష్ఠ ఏజెంట్ నరసింహ, లేడీ డాన్ వాగ్లి పద్మ అంటే ఉదయభానికి ఏమైనా సంబంధం ఉందా లేదని, మనీ కోసం వీళ్ళిద్దరు చేసిన అక్రమాలు ఏమైనా ఉన్నాయా అనేసి ఫైనల్గా తన మనవరాలి మిస్సింగ్ కేసును రామ్ ఛేదించాలి అనేది తెరపై చూడాలి భయ్య. ఇది స్టోరీ భయ్య మొత్తానికైతే. యాక్చువల్లీ నిజానికి టైటిల్ అనేది మహాభారతంలోని ఘటోత్కచుడు కొడుకు బార్బరికి పాత ఆధారంగా పేరు పట్టడంతో ఎవరికి అంతగా పరిచయం లేని ఈ శక్తివంతమైన పాతతో ఎలాంటి కథ చెప్తున్నాడు అనే ఆసక్తిని కలిగించింది. కానీ తీరా చూసేసరికి ఆ సినిమా జనాలకంతగా ఎక్కలేదు. ఈ సినిమా అనేది మైథాలికల్ టచ్ ఇచ్చినా కూడా స్టోరీ విషయంలో అంటే నార్మల్ స్టోరీ లానే ఉంది భయ్య. అంటే అక్కడక్కడ సస్పెన్స్ టెస్ట్ గురి చేస్తాయి. ఇండో టెస్ట్ కూడా అయితే బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే కొంచెం సారీగా అనిపిస్తుంది భయ్య. ఈ సినిమా యొక్క బలాలు ఏంటంటే స్క్రీన్ ప్లే, సత్యనారాయణ నటన, అక్కడక్కడ కొన్ని టెస్టులు. అదే బహిర్గతంగా కొంచెం చూస్తే మాత్రం కురవడిన భావోద్వేగాలు, ఊహగందిన క్లైమాక్స్ అనమాట. ఫైనల్గా మనం ఇచ్చే రివ్యూ ఏంటంటే ఫైనల్ బయటకు వచ్చేసి ఈ సినిమాను ఒక రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ కథను పురాణాల్లోని బారుగుడికి పాతకు నొడిపెట్టి కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. కానీ ఆ సినిమా కొంతవరకే రిజల్ట్ అయితే ఇచ్చిందన్నమాట. సినిమాటోగ్రఫీ అయితే కొంచెం ప్లస్ పాయింట్ అయితే ఉంది భయ్య. బట్ ఈ సినిమా కొంతమంది నచ్చుతుంది ఖచ్చితంగా. ఒక్కసారి సినిమాకి వెళ్ళి చూడండి, మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ చెప్పండి. అందరూ ఒకటి మాట నమ్మడం కూడా కరెక్ట్ కాదు. అంటే ఈ సినిమా ప్రమోషన్కి పెద్దగా సరిగా లేకపోవడం వల్ల ఈ సినిమా గురించి పెద్దగా చాలామందికి తెలియదు. అఫ్కోర్స్ యూట్యూబ్లో అయితే 2M వ్యూస్ అయితే వచ్చాయి, కానీ వ్యూస్ ఉంటే జనాలు అయితే చూడరు కాబట్టి ఈ సినిమా గురించి మాట్లాడడం ఒక టాపిక్ కావాలి. అలాంటి ట్రైలర్ని క్రియేట్ చేయాలి. అంటే నువ్వు సినిమా ఎంత కష్టపడి తీసినా కూడా జనాలకు ప్రమోషన్ లేకపోతే, ఆ సినిమా గురించి మాట్లాడకపోతే ఆ సినిమా ఎవరికి తెలియకుండా పోతుంది. మీలో ఎంతమంది తెలిసిపోయా ఈ సినిమా గురించి? డైరెక్ట్ ఏడడం వల్ల ఈ సినిమా గురించి బయటకు తెలిసింది, కానీ లేకపోయి ఉంటే ఈ సినిమా పెద్ద ప్రమోషన్ కూడా లేనట్టు కరెక్ట్ చెప్పాలంటే. ఆ డైరెక్ట్కి ఎవరికైనా బాగానే ఉంటుంది. తను చేసిన కష్టమైన సినిమాకి జనాలు లేకపోతే అలానే ఉంటుంది. బట్ ఒకసారి మీరు చెప్పండి సినిమా బాగుందా లేనది. జెన్యూన్గా చెప్పండి. సినిమా బాగుంటే జనాలకి వెళ్ళి చెప్పండి, చూపెట్టండి, చూడండి. ఈ సినిమా గురించి ఎంత భయ్య, ఎంతకంటే ఎక్కువ వ్యక్తి కూడా మొత్తం లాగినట్టు ఉంటుంది. సో అందుకే దీని గురించి ఇంతగా ముగించేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినంటే వీడియోకి నచ్చింది అనుకుంటున్నాను. నష్టం అంతా చిన్న సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.